ప్రైజ్ లార్డ్. నేను సుజిత. నేను జీజస్ సర్వెంట్స్ చర్చ్ యొక్క మెంబర్ని. జీజస్ సర్వెంట్స్ చర్చ్ అనేది కొత్తగా ఒక సెషన్ తీసుకొచ్చింది, లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీ ప్రశ్నలు మా సమాధానాలు. ఇక్కడ మన జీజస్ సర్వెంట్స్ యొక్క ఫౌండర్ అయిన రెవరెండ్ డాక్టర్ పాస్టర్ ఫిలిప్ మదాసి గారు మనతో వస్తున్న ప్రతి ప్రశ్నకు జవాబు చేయడానికి ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. సో మనకి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై డస్ గాడ్ అలోస్ ఈవిల్? దేవుడు మన జీవితంలోకి సాతాను శోధనని ఎందుకు అలో చేస్తుంటారు? శోధన అనేదాన్ని ఎందుకు అలో చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున సుజిత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేటటువంటిది, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రశ్నకు ఎవరికి ఉండే అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఎవరి పరిధి మేరకు, ఎవరికి ఉండే జ్ఞానం మేరకు. అదే రీతిగా ఈవెన్ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి వచ్చేసరికి చాలామంది పండితులు వారి వారి తరహాలు వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఒక మాట చెప్తాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఏ ప్రశ్న వచ్చినా, ప్రశ్నకు సంబంధించి ఒకవేళ బైబిల్కి సంబంధించి ఏ ప్రశ్న ఉత్పన్నమైన, పరిశుద్ధ బైబిల్ గ్రంథమే ఆన్సర్ అని ఒక భక్తుడు అంటాడు. ఇట్ మీన్స్ if you are getting any question from the Bible, and Bible is the answer for every question, అది ఒక భక్తుడు తెలియపరుస్తాడు. సో ఈ రోజున మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రశ్నలకు చాలా ప్రాధాన్యత ఉంది. సో ప్రశ్నలు సమాధానాలు అనేటటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ప్రశ్నలకు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే దాదాపుగా 3316 ప్రశ్నలు ఉన్నాయి, అటు ఇటుగా ట్రాన్స్లేషన్స్ బట్టి. అంత మాత్రమే కాదండి, దాదాపుగా మీరు ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న 39 పుస్తకాల్లో దాదాపుగా 2294 ప్రశ్నలు కనిపిస్తాయి. నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి దాదాపుగా 1022 ప్రశ్నలు కనిపిస్తాయి. ఆ మాటకు వస్తే అసలు నూతన నిబంధన గ్రంథంలో 4 సువార్తలలో, మొట్టమొదటిన్న 4 సువార్తల్లోనే దాదాపుగా 429 పైన ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. సో ఇంకా కొన్ని లెక్కేస్తే ట్రాన్స్లేషన్ బట్టి 629 అని కూడా అంటారు. సో 629 ప్రశ్నలు మనకు బైబిల్లో ప్రధానంగా నూతన నిబంధన గ్రంథంలో 4 సువార్తలలో మనకు కనిపిస్తాయి. సో అంటే నేనేం చెప్పబోతున్నానంటే, ప్రశ్నలు సమాధానాలు అన్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ప్రశ్నలకు ప్రాధాన్యత ఉంది అని చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ రోజున మరి బైబిల్లోనే చాలా ప్రశ్నలు ఉన్నాయి, బైబిల్కి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి ఆ ప్రశ్నలు అనేకం అనంతం, అలాగే సమాధానం కూడా అనేకం అనంతం. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక్కొక్క భక్తుడు, ఒక్కొక్క సేవకుడు తమకు కలిగిన అనుభవాలతో ప్రశ్నలకు సమాధానాలు తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, అడిగే ప్రశ్నలు, చెప్పబడే సమాధానాలు రెండింటినీ ఏదో లేనిపోని వివాదాలకు తావిచ్చే రీతిగా మనము దాన్ని భావించకూడదు. మీరు బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ, లేదా పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి సంబంధించి అడిగే ప్రశ్నలు కానీ, చెప్పబడే సమాధానాలు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి లోబడి మాత్రమే మనము మాట్లాడాలి. ఎందుకంటే వివిధ రకాలైన తలంపులు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, తర్కాలు ఉంటాయి, వితర్కాలు ఉంటాయి. ఈవెన్ అసలు నిజం చెప్పాలంటే బైబిల్ కాలం నుంచే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈవెన్ యేసు ప్రభు కాలం నుండి యేసు ప్రభుకి సంబంధించిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉంటాయి. బట్ లిమిటెడ్గా మనకున్న పరిధిలో
ఈ రోజున అడగబడుచున్నటువంటి ఈ ప్రశ్నలకు దేవుడు నాకిచ్చిన తలంపులను, పరిశుద్ధాత్మ నాకిచ్చిన ప్రేరేపణను బట్టి నాకున్న కొద్దిపాటి జ్ఞానముతో నేను మరి దీనికి సమాధానాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజున ఒక మంచి ప్రశ్నతో ఈ ప్రశ్నావళి ప్రారంభమైంది. ఈ ప్రశ్న సమాధానం అనే కార్యక్రమం ఒక మంచి ప్రశ్నతో ప్రారంభించబడింది. సో సుజీ, నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. వై డస్ గాడ్ అలో ఈవిల్? ఈ లోకంలో దేవుడు మంచివాడు కదా, దేవుడు చేసిన సృష్టి అంతా మంచిది కదా, మరి అటువంటప్పుడు ఎందుకు చెడును దేవుడు ఈ లోకంలో మరి అంటే అనుమతిస్తున్నాడు? ఎందుకు దేవుడు చెడును అనుమతించాడు? ఇది నిజంగా ఒక విలువైన ప్రశ్న. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ప్రారంభ పుస్తకంలో ప్రారంభ అధ్యాయం నుంచి గమనిస్తే దేవుడు, దేవుని గుణగణాలు, దేవుని వ్యక్తిత్వం, దేవుని యొక్క మహిమ, దేవుని ప్రభావము, దేవుని యొక్క ఆయనకు ఉండేటటువంటి మంచి ఔన్నత్యం, ఇవన్నీ కూడా ప్రారంభము నుంచే మనకు కనిపిస్తాయి. మీరు ఆదికాండము పుస్తకంలో గమనిస్తే ఆదికాండం పుస్తకం ప్రారంభములోనే దేవుడేంటో తన కార్యముల ద్వారా బయలుపరిచాడు. మీరు చూడండి, దేవుడు చేసిన సృష్టిలో ఆయన సృష్టి అంతా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన 6 దినాల సృష్టిలో ఆయన చేసిన ప్రతిదాన్ని చూసినప్పుడు ఇది మంచిది అని దేవుడు చూచెను అని రావాలి. అది మంచిది అని దేవుడు చూచిన తరువాతనే దానిని ముగించిన విధానాన్ని బైబిల్లో మనము గమనిస్తాం. అయితే ఒక దగ్గర దేవుడు కొద్దిగా ఆయన మంచిగా లేదు అనిపించి ఆయన ఒక కార్యానికి, మరొక క్రొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఏంటది అంటే, దేవుడు చేసిన సమస్తము కూడా మంచిది అని ఆయన చూశాడు. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మాత్రము మంచిగా అనిపించలే ఆయనకి. సో దానిని కూడా ఫిల్ చేసి, అంటే నరునికి సాటి అయిన సహాయమును నారిని అనగా ఆదాముకు హవ్వను జతపరుచుట ద్వారా దేవుడు పరిపూర్ణమైన సృష్టి కార్యక్రమాన్ని జరిగించినట్లుగా బైబిల్లో మనము గమనిస్తున్నాం. అయితే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదేను వనములోనే దేవుడు చేసినటువంటి వనమంతటిలో ఆయన సృజించినటువంటి వృక్ష ఫలముల చెట్లకు సంబంధించి మనం గమనిస్తున్నప్పుడు ఆయన మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి వృక్షమును కూడా నాటాడు. అయితే ఇక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందుకు దాన్ని పెట్టాడు? దేవుడు మంచివాడు కదా, దేవుడు చేసిందంతా మంచిగా చేశాడు కదా, అవి ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండు కదా అనేటటువంటి ఆ ప్రశ్న రాక మానదు. కానీ నాకున్న పరిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను ఒక మాటను మీకు తెలియపరచాలని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు 99.9 అని చెప్పలేదండి. సమస్తము కూడా మంచిది. ఆయన సృజించిన సృష్టి కూడా మంచిదే. చెట్టు కూడా పెట్టాడు ఆయన. కానీ ఆప్షన్ ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు. విచక్షణ జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు. ఇక్కడే కొద్దిగా మానవ నిర్మాణము కరెక్ట్గా జరిగింది, కానీ మానవుని యొక్క నిర్మాణంలో, మానవుని ఆలోచనలో తేడా కొట్టింది. ఆ తేడా మానవుడు తన జీవితంలో ఒక చేయవద్దన్న అంటే ఆ పని చేయటము ద్వారా చెడు అనేది ప్రారంభించబడింది. దేవుని ఆజ్ఞను తిరస్కరించుట ద్వారా, వ్యతిరేకించుట ద్వారా, దాన్ని మీరుట ద్వారా మానవుడు పాపము అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు లోకంలో. ఆ రోజున దేవుడు సృజించినప్పుడు అంతా మంచిదే, కానీ సృజించినటువంటి మంచి దానిలో ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే ఆలోచన పుట్టించగలిగేటటువంటి మొక్కను కూడా పెట్టింది. కానీ జరిగినటువంటి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే అవకాశం ఎవరికి ఇచ్చాడండి? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. మీరు చూడండి, మనము ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తాం. కూరగాయల మార్కెట్లో మనము చూస్తున్నప్పుడు అన్ని రకాలైన కూరగాయలు ఉంటాయి అక్కడ.
ఒకవేళ మీరు టమాటాలకే వెళ్ళారనుకోండి, మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. టమాటాలు ఉన్న టమాటాలన్నీ ఉన్నట్టుగా తీసుకొని రావచ్చుగా మనం. ఎందుకు తీసుకోమనం? ఎందుకు ఏరతామండి? ఉన్న టమాటాల్లో అన్నీ మంచివే కదా, టమాటాలే కదా, మనం ఎందుకు ఏరుతున్నాము అంటే మనకు తెలుసు అందులో ఏది మంచిది, ఏది మనకు పనికి రాదు అనేది ఆ విచక్షణ దేవుడు సృజించినప్పుడే మానవునికి దేవుడు పెట్టాడండి. దాన్ని వాడక ఫెయిల్ అవటం ద్వారా, దేవుని చెప్పినటువంటి మాటను మీరటం ద్వారా మానవుడు ఆ యొక్క చెడును ఈ లోకంలోనికి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు. సో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ దేవుడు మనకు సృజించినప్పుడే ఏర్పాటు చేశాడు. దానిని వాడుకోవటంలో ఆదాము ఫెయిల్ అయ్యాడు. అందుకే చెడు లోకంలోనికి వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే దీనికి మూలకారకుడు, ఈ చెడుకు మూలకారకుడు సాతానుడు. దేవునికి వ్యతిరేకంగా తాను చేపట్టిన చెడు కార్యాన్ని దేవుడు చూసి ఆ చెడు చేసిన వానిని దేవుడు ఆ పరలోకం నుంచి భూలోకానికి పంపిస్తే వాడు ఈ భూలోకంలో మరి ఏర్పాటు చేయబడినటువంటి నరులను తన వశం చేసుకొని దేవుని ప్రమేయాన్ని నరుల నుండి తప్పించి తన ఆధీనంలోనికి తీసుకోవటానికి ఒక ఆడిన ఆటలో ఆ రోజున ఆదాము బలైపోయాడు. ఆ తర్వాత క్రమక్రమంగా చెడు ఈ లోకంలోనికి ప్రవేశించడం మొదలుపెట్టింది. అయితే ఒక మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ రోజున కూడా లోకంలో మంచి చెడు రెండు ఉన్నాయండి. ప్రతి దానిలో మంచి చెడు ఉన్నాయి. మనం వాడే వస్తువులు ఉన్నాయి, తాగే నీటిలో ఉన్నది, మనం ధరించే వస్త్రాల్లో, అన్నిట్లో కూడా మంచి చెడు అనేది ప్రతి దానిలో ఉంది. కానీ మనందరం కూడా వాడే వస్తువుల్లో మంచిని చూస్తున్నాం, వేసుకునే బట్టల్లో మంచిని చూస్తున్నాం. ఏమండి, మనం తాగే నీరు కూడా మంచి నీరే తాగుతున్నాం. మనం ఏం తీసుకున్నా కూడా మంచిగా తీసుకుంటున్నాం. అదేంటో తెలియదు, కానీ మనం వాడేవన్నీ మంచి తీసుకున్నాం, మన హృదయంలోనికి మాత్రం చెడు తీసుకుంటున్నాం. ఎంత బాధాకరం కదా. నేను ఒక మాట చెప్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అందుకే పౌలు భక్తుడు రోమా సంఘానికి లేఖ రాసినప్పుడు 12వ అధ్యాయంలో ఆయన క్రైస్తవులకి ఉండాల్సినటువంటి కొన్ని గుణగణాల గురించి అక్కడ వివరించాడు. రోమపత్రిక 12వ అధ్యాయం మీరు 9వ వచనం నుంచి 21వ వచనం వరకు గమనించినట్లయితే అక్కడ క్రైస్తవులకు కావలసిన 21 గుణగణాల గురించి రాశాడండి. రోమా సంఘానికి లేఖ రాసినప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలు, క్రైస్తవ గుణలక్షణాలు 21 గుణలక్షణాలను గూర్చి పౌలు గారు ఆ రోజున అందించారు. అందులో 9వ వచనంలోనే చాలా స్పష్టంగా రాశాడండి. ఏమని రాశాడో తెలుసా? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని చెప్తూ మంచి దానిని హత్తుకొని ఉండుడి, చెడ్డ దానిని అసహ్యించుకొనుడి అనే మాట చెప్పాడు. అక్కడ అర్థమవుతుందండి? ఏమండి, ఈ రోజున మన ప్రపంచంలో దేశాలలో ఎందుకు రాజ్యాంగాలు వచ్చాయి? ఎందుకు ప్రతి దేశానికి కొన్ని విధులు విధి విధానాలు ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకనంటే ఏది మంచి ఏది చెడు అనేది బయలుపరచటానికి, తెలియపరచటానికి. ఆ కోణములో ఏది మంచిదో దానిని మాత్రమే పాటించాలి. ఆ విధులను, ఆ కట్టడలను, కట్టుబాట్లకు లోబడి జీవించాలి అనేటటువంటిది ఏర్పాటు చేస్తే చాలా సందర్భాల్లో దాన్ని మీరుతున్నాం. మీరిన దానిని చెడు అంటున్నాం. బైబిల్ కూడా అదే చెప్తుందండి. బైబిల్ కూడా మీరు చూడండి, చెడు అనేది దేవుడు ఇవ్వలేదండి. చెడు అనేది మానవుడు స్వతహాగా కల్పించుకున్నటువంటి ఒక ఆలోచన ద్వారా ఈ లోకంలోనికి వచ్చిందండి. ఆ చెడు అనేటటువంటి దాన్ని ప్రేరేపించిందే సాతానుడు. చెడు అనేటటువంటి దానికి లోబడిన వాడు మానవుడు. అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ లోకం ఉండేదాకా మంచి చెడులు ఉండక మానవండి. ఈ లోకం ఉండేదాకా మంచి చెడులు ఉంటాయి. అయితే బైబిల్ చెప్తుంది, మంచి దానిని మాత్రమే హత్తుకోండి, చెడును అసహించండి. అంతెందుకు, మనం అన్నం తింటుంటాం. అన్నం తినేటప్పుడు ఆయా రకాలైన కూరలు పెట్టుకుంటాం. పెట్టిన ప్రతిదాన్ని తినము,
అందులో ఉన్న ప్రతిదాని పదార్థాన్ని మనం తీసుకోమండి, కొన్ని పక్కన పెడతాం. అంటే ఏది మనకు అవసరమో దాన్ని మాత్రమే తీసుకొని ఏది మనకు అవసరం లేదో దాన్ని పక్కన పెడతాం. అలాగే మనం లోకంలో జీవించినంతకాలం మానవ జీవితంలో మనము సమాజములో, సంఘములో, కుటుంబములో, వ్యక్తుల మధ్యలో, ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి ప్రాంతంలో, ప్రతి మతములో, ఏ మతము చెప్పినా మంచి చెడు అనేవి రెండు ఉంటాయండి. ఏ మతము చెప్పినా, ఏ రకమైనటువంటి మత గ్రంథము బోధించినా, బాబు మంచిని హత్తుకుందయ్యా, చెడును మాత్రం తొలగించుకోండి అని చెప్పేందుకే వాడతారండి. కనుక దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటున్నారు కదా, దేవుడు విచక్షణ జ్ఞానం ఇచ్చాడండి, ఏది మంచి ఏది చెడు అనేది. ఆయన అనుమతించలే, మానవుడు స్వీకరించాడు. అనుకోని రీతిగా, అనుకోని విధంగా సాతానుని యొక్క భ్రమలో పడిపోయిన ఆది మానవుడు ఆ చెడుకు లోనై చెడుని లోకంలోనికి ప్రవేశింపచేశాడు. అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక రోజున ఈ చెడంతా దేవుడు తీసేస్తాడు, తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు. ఆయన భూలోకం లేనప్పుడు ఈ చెడుకు అక్కడ స్థానము లేదండి. అయితే ఆయన వచ్చేంత వరకు, ఈ భూలోకంలో మనం ఉన్నంత వరకు మంచిదాన్ని హత్తుకుందాం, చెడును అసహించుకుందాం. చెడు అలో చేశాడు అనేటటువంటి ఆ మాట ఉంది చూసారా, ఆయన అలో చేయడు, మనము కల్పించుకున్నాం. దేవుడు అంత మంచి చేశాడు, కానీ మానవుడు స్వీకరించి. అఫ్కోర్స్ అక్కడ మీరు బైబిల్లో రాయబడిన మాట చూస్తే అది తినొద్దు అని చెప్పిన దాన్ని దేవుడు నేరంగా పరిగణించాడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ పండును తినవద్దు అనే దానిని దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు, తిన్నందుకు నేరంగా పరిగణించాడు. ఇది మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందా మీకు? కనుక చెడు అనేటటువంటిది ఒకవేళ ఉందంటే, మంచి చెడు రెండు ఉంటే మన విచక్షణతో మనం ఎంచుకోవటానికే ఉంది. ఇంకొక మాట చెప్తాను, చీకటి పగులు రెండు ఉన్నాయండి. పగులు మాత్రమే ఉందనుకోండి, చీకటి విలువ తెలియదు. అందుకనే దేవుడు చీకటిని కూడా అనుమతించు, వెలుగును చీకటిని వేరుపరిచాడు. మీరు గమనించారా ఎప్పుడన్నా? ఆకాశంలో వెలిగే ఈవెన్ సూర్యుడు చంద్రుడు కూడా 24 గంటలు సూర్యుడే ఉండడండి, 24 గంటలు చంద్రుడే ఉండడు. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, ఆ నియమం ప్రకారం అది జరుగుతుంది. పగలు రాత్రి, వెలుగు చీకటి, అప్పుడే మనకు ఆ విలువ తెలుస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? కనుక ఒక భక్తుడు ఒక మాట అంటాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఈవిల్ హెల్ప్స్ పీపుల్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ అని మాట్లాడారు. చెడు ఉన్నప్పుడే మంచి అంటే ఏమిటి అని తెలుసుకొని దానిని అభినందించగలము, ఆస్వాదించగలము అనే మాటను ఉపయోగించాడు. కనుక ఈ రోజున మనం గుర్తుపెట్టుకుందాం, లోకంలో చెడు లేకపోలే, అన్ని చోట్ల ఉంది. కానీ మనము మంచిగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో దేవుడు పెట్టిన మంచి వైపు చూడకుండా చెడు వైపు చూస్తూ మానవుడు పతనమైపోతున్నాడు. ఈ రోజున దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఎప్పటికైనా మనము చెడు నుండి బయటకు వచ్చి, జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదండి మనకి. మీకు ఇంకొక మాట చెప్తాను, ఎథిక్స్లో ఒక పదం ఉంది, అదేమిటంటే టెలియలాజికల్ ఎథిక్స్ అంటారు. టెలియలాజికల్ ఎథిక్స్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? టెల్ అంటే గుడ్ అని అర్థం, అంటే మంచిని గురించి బోధించే శాస్త్రం, నీతి శాస్త్రం. ఆ నీతి శాస్త్రము ఏం చెప్తుందో తెలుసండి? మానవుడు భూమి మీదకి వచ్చేటప్పుడు మచ్చ లేనివాడు కనుక పాపము లేనివానిగా, తప్పు లేనివానిగా వస్తాడు. అయితే మానవుడు చచ్చిపోయేటప్పుడు కూడా పాపము లేనివానిగా చావాలి, మంచివానిగానే చావాలి అని ఆ టెలియలాజికల్ ఎథిక్స్ మాట్లాడుతుంది. ఏమండి, ఈ లోకంలో పుట్టిన మనం చచ్చేంత వరకు మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ బాధాకరం ఏంటంటే మనలో చాలామందిని చెడుకు ఆకర్షించబడినంతగా మంచికి ఆకర్షించబడలేకపోతున్నాం. ఈ రోజున మంచి విలువను తెలుసుకుందాం,
మంచిని హత్తుకొని జీవిస్తాం. చెడు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుందండి, కుటుంబాలు మనలో ఉంటుంది. అదంతా తొలగించాలి, తీసివేసుకోవాలి, మంచిని హత్తుకొని జీవించాలి. ఆ రీతిగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. జీవితం ఎంతకాలం మనకు తెలియదు. ఇప్పటివరకు ఎలా ఉన్నామో దాన్ని వదిలేద్దాం. మరి ఈరోజు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడండి. మనం మాత్రం మంచిగా జీవించుదాం, మంచిగా మరణించుదాం. మనందరం కూడా చనిపోయినప్పుడు నలుగురితో మంచి అని అనిపించుకొని చనిపోతే పాపము లేనివారుగా క్రీస్తుని కలిగి, క్రీస్తు దగ్గర మన ఒక ఆప్షన్ ఉందండి ఇక్కడ. ఒకవేళ మనలో చెడున్నా పాపమున్నా అది తొలగించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసండి? మానవునిలో ఉన్న చెడు అనబడే ఆ పాపమును తీసివేయటానికి, మనల్ని పరిశుద్ధులు చేయటానికే వచ్చాడండి. ఆయన ఈ లోకంలో చనిపోయి నీ స్థానంలో, నా స్థానంలో, నీ పాపం కొరకు, నా పాపం కొరకు, నువ్వు చేసిన చెడు కొరకు, నేను చేసిన చెడు కొరకు అది తొలగించటానికి పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి నీది, నాది, నీ పాపం, నా పాపం ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడి ఆయన మరణించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడండి. హల్లెలూయా కదా. సో యేసు ప్రభువును అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని మనము క్రీస్తుతో జీవించడానికి నిశ్చయించుకోగలిగితే మరి ఎన్నడూ ఆ పాపం వైపు వెళ్లకుండా ఉంటే అదే మంచి అండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? అలా ఎవరైతే చెడును అసహించుకొని పాపాన్ని పక్కన పెట్టేసి పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మంచిగా బతకాలనుకుంటారో వారి కొరకు పరలోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా పాపములోనే ఉండి అలానే జీవించి అలానే చనిపోయారనుకోండి, నరకం అనేది కూడా ఒకటి ఉంది. గమ్యస్థానాలు మన ఎదురుగానే ఎక్కడ కూడా తేల్చుకోవడానికి మన దగ్గరే ఉన్నాయి. మనం ఏంటంటే చేయాల్సిన చేయడంతా చేసి పరలోకం కావాలంటాం. కానీ బైబిల్ చెప్తుంది ఇది అవకాశం. ఈరోజు నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మంచిని నువ్వు స్వీకరించి మంచిగా బ్రతికి యేసు ప్రభువు నామములో విశ్వాసం ఉంచి నీ చెడంతా పాపమంతా వదిలిపెట్టేసుకొని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన నీ హృదయంలోని స్వీకరించి ఆయనతో జీవించడానికి ఇష్టపడితే పరలోక రాజ్యం చేరేందుకు ఒక మంచి మార్గం దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. లేదు నీకున్న కొద్దిపాటి జీవితాన్ని ఇంకా అలానే పాపంలోనే గడిపి చెడుతోనే ఒకవేళ బతికితే నరకానికి వెళ్ళక తప్పదండి. ఆప్షన్ నీకే వదిలేస్తున్నా. చెడు అనేది లోకంలో ఉంది, స్వీకరించాలా లేదా అనేది మాత్రం నీ చేతిలోనే ఉంది. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారు ఇంత వివరంగా, ఇంత చక్కగా ఒక్కదానికి కేవలం ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా మనల్ని పరీక్షించడం కోసం దేవుడు చెడును ఆహ్వానించాడేమో అని తప్పులు మనం చేస్తూ కూడా దేవుని నిందిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మీ సమాధానం ఏదైతే మేము విన్నాక మేము చాలా రియలైజ్ అయ్యాం. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని ఈ కొద్ది సమయంలో మాకు ఇచ్చినందుకు మీకు రియల్లీ వెరీ థ్యాంక్స్. సో వీఆర్ నౌ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఈ సమయంలో మరొక ప్రశ్న మనకు వచ్చింది పాస్టర్ గారు. సో ఇప్పుడున్న కాలంలో టాటూస్ అనేవి చాలా కామన్ అయిపోయింది. క్రిస్టియన్స్ అసలు టాటూస్ వేసుకోవచ్చా? అయితే ఇక్కడ మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథ పరంగా మనము బేస్ చేసుకొని మాట్లాడాలి. ఏది మాట్లాడినప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. విధులు, కట్టడలు, శాసనములు, తర్వాత నైతిక సూత్రాలు అనేటటువంటివి కొన్ని ఇచ్చాడు. అవి ఎందుకంటే ఈ లోకంలో భూమి మీద బ్రతికేటటువంటి దేవుని బిడ్డలుగా ఉండేవారు ఎలా జీవించాలి అనే దాన్ని ఆయన ముందుగానే తెలియపరిచి, మీరు గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ప్రారంభ 5 పుస్తకాలు, దాన్ని తోరా అని పిలుస్తూ ఉన్నారు. పంచగ్రంథాలు, పెంటాచ్యూక్ అనేటటువంటి మాటతో సంబోధించారు. దీనినే ద లా అనేటటువంటి మాటతో కూడా మరి పిలుస్తారు. అయితే ఈ పంచగ్రంథాల్లో ప్రధానంగా మీరు చూస్తే ధర్మశాస్త్రము అనేటటువంటిది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని కూడా ఆ విషయాన్ని బయలుపరిచినట్టుగా చూస్తాం. సో ధర్మశాస్త్రములో దాదాపుగా 600 పైన, దాదాపు అటు ఇటు 613 ఆజ్ఞలు, విధులు, కట్టడలు, నైతిక సూత్రాలు, శాసనాలు ఇవన్నీ కూడా దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. అంటే దేవుని ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటటువంటి దాన్ని ఆయన ఇచ్చినప్పుడు లేవియ కాండములో ఆయన తెలియచేసినటువంటి ఒక మాటను నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఒక్కసారి లేవియ కాండము 19వ అధ్యాయం ఒకవేళ మీరు చదివితే 19వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది.
చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను అని దేవుడే స్వయంగా పలుకుతున్న మాట అది. కనుక దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చేయటం క్రైస్తవ్యం కాదు. దేవుని యొక్క వాక్యమునకు, దేవుడిచ్చినటువంటి ఆ పాత నిబంధన గ్రంథములో దేవుడిచ్చిన ధర్మశాస్త్రమునకు వాళ్ళు లోనై ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు ఎలా జీవించాలని దేవుడు నియమాలు నిబంధనలు ఆయన ఏర్పాటు చేశాడో అదే ఈ రోజున నూతన ఇశ్రాయేలుగా మనకు కూడా ఉన్నది. సో కనుక ఈనాటి కాలంలో అంటే ఇదొక వేలం విరిగా తయారైపోయింది. అంటే పాశ్చాత్యపు సంస్కృతి మనకు వచ్చేసేసి చాలామంది యువత ఈ పచ్చబొట్లకు అలవాటు పడిపోయి మంచిగా ఉన్న శరీరాన్ని సాతాను శరీరంగా మార్చేసుకున్నారు. అనేక రకాలైన బొమ్మలు, దేవుడు చక్కని రూపాన్ని ఇచ్చాడండి. ఇంకొక మాట చెప్పనా మీకు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు చెప్పిన మాట చెప్తాను నేను మీకు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని చెప్పబడింది బైబిల్లో. ఏమండి, పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ దేహమే దేవుని ఆలయం అయితే ఈ దేహం మీద లేనిపోని బొమ్మలు అన్నీ పెట్టుకొని దాన్ని ఇష్టం వచ్చిన రీతిగా పాడు చేస్తే ఇది దేవాలయంలాగా ఉండదు కదా. దేవాలయం ఎవరైనా అట్లా వాడతారా? దేవాలయాన్ని అపరిశుద్ధంగా వాడతారా? దేవాలయం ఇష్టం వచ్చిన బొమ్మలతో వేసేస్తారా? ఏమండి, ఆలోచన చేయండి. కనుక క్రైస్తవ్యంలో పచ్చబొట్లు వేయించుకోవటం అనేది సరైన విధానం కాదు అనేది బైబిల్ మాట, నా మాట కూడా కాదు. బైబిల్లో కూడా నేను నీ దేవుడైన యెహోవాను అని దేవుడే స్వయంగా అది చేయవద్దని చెప్పి తాను కోరుతున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా అడగచ్చు కదా, మరి పాత నిబంధన మనకు కొట్టివేయబడింది, ఇప్పుడు కొత్త నిబంధనలు అది లేదు, దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అడిగితే దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పిన సమాధానం ఉంది. ఏంటంటే మెయిన్, అసలు మనము దేవుని ఆలయం, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మన శరీరాలు దేవునికి ఆలయాలు. ఈ శరీరాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు దేవాలయం అని అందుకని ఇందాక చెప్పాము. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, తన వలె ఉండాలని కోరుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే పౌలు గారు అసలు మనకు దేవుడు ఇచ్చిన శరీరం గురించి, ఈ దేహం గురించి, ఈ లైఫ్ గురించి మాట్లాడుతూ నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని చెప్పేసి అన్నాడు. సో ఈ ఆలయం అనేటటువంటి దాన్ని చెడగొట్టడం న్యూ టెస్టమెంట్ సమర్థిస్తుందా? సమర్థించదు కదా. సమర్థించదు. న్యూ టెస్టమెంట్లో మరి ఎక్కువగా చెప్పాలంటే అక్కడ ఆ పచ్చబొట్లు వేయించుకోవద్దు అనేటటువంటి మాట చెప్పబడింది. ఇక్కడ అసలు మీరేంటి, ఎందుకు అది వేయించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పబడుతుంది. మీరు దేవుని ఆలయం అయి ఉండి అవన్నీ ఎట్లా మీరు అంగీకరిస్తారు, ఎలా మీరు సమర్థించుకుంటారు అని చెప్పటానికి కూడా ఖచ్చితంగా దానికి ఆధారం ఉంది. సో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చెప్పాలంటే న్యూ టెస్టమెంట్ ప్రకారం అసలు ఈ దేహము, ఈ శరీరము దేవునికి ఆలయమై ఉన్నటువంటి ఈ యొక్క శరీరాన్ని బహు పవిత్రంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి దేవాలయం ఎలా ఉండాలో, ఇల్లు ఎలా ఉండాలో మనకు తెలుసు. ఇంట్లోనే మనము పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే దాన్ని తీసి పక్కన పెడేస్తాం. పిల్లలు గోళ్ళ మీద పెన్సిల్తో గీశారనుకో ఎంత బాధపడతాం మనం. అంత మాత్రమే కాదు, పిల్లలు ఏదన్నా ఇంట్లో ఆడుకుంటూ వస్తువులన్నీ ఆడబాడేశారు. అప్పుడు మనం ఏమంటాం, అరే ఇల్లు ఉండాల్సిన రీతిలో ఉంచండిరా, ఇంటిని వల్లకాడు చేయకండి అంటాం. లేకపోతే ఇంటిని ఎట్లా పడితే అట్లా చేయకూడదు అంటాం. నీవు నీ ఇంటి గురించే నువ్వు అంత ఆలోచన చేస్తే నీ గురించి నువ్వు ఎంత ఆలోచన చేయాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆ బైబిల్ ఏం చెప్తుంది, నీ దేహం దేవునికి ఆలయం అంటుంది. మరి ఇంటినే నువ్వు అంత పవిత్రంగా చూసుకుంటే, అంత శుభ్రంగా ఉంచుకుంటే, దేవుని ఆలయంగా దేవునికి ఇచ్చిన ఈ శరీరం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పేపర్ మీద నల్ల మచ్చబడితేనే నువ్వు దాన్ని తుడిపేయడానికి అంత ప్రయత్నం చేస్తావు పెన్సిల్తో. మరి మన మీద ఇటువంటి ఎప్పటికీ దేవుడిచ్చిన అందమైన మన శరీరం మీద అసలు పనికి మాలిన అనేక వాటిని మనం ముద్రించుకొని మనం ఆ రీతిగా పాడు చేసుకోవటం ఎంతవరకు సమంజసం? బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సమర్థించదు. నీ దేహము దేవునికి ఆలయం అంటే ఆలయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగానే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ సమాధానం చాలా వివరంగా ఉంది. మనం మూడో ప్రశ్నకి వెళ్ళినట్లయితే పాస్టర్ గారు,
ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్షణ అనే దాని గురించి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి, చాలా విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపం చేయొచ్చా? పాపం చేస్తే పరిస్థితి ఏంటి? ఓకే, ఇది నిజంగా చాలా విలువైనటువంటి ప్రశ్న. రక్షణను గూర్చినటువంటి ఆ మాటకు సంబంధించి, రక్షణ అనే మాటకు సంబంధించి అనేక రకాలైనటువంటి కొన్ని వివాదాలు కొన్ని ఉన్నాయి. తర్వాత రక్షణ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలా జీవించాలి అనే దాని గురించి కూడా కొన్ని విషయాలలో కొంతమందికి కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. సో అసలు మొట్టమొదట రక్షణ అంటే ఏమిటి అనేది మీరు అడిగారు. సో రక్షణ అనేటటువంటి ఆ మాటను మనం బైబిల్లో చదివితే చాలా విలువైన మాట. అది రక్షణ అనేటటువంటి మాట చాలా విలువైన మాట. ఎందుకు ఈ మాట అన్నానంటే, అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము మొత్తం కూడా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం 66 పుస్తకాల సముదాయంగా పిలువన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,173 వచనాల సారాంశము అంతా ఒకవేళ మీరు ఏమని చెప్తారని ఒకవేళ ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే అప్పుడు మనం వెంటనే ఒక మాట చెప్పవచ్చు. అదేమిటంటే, బైబిల్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ చరిత్ర. పరిశుద్ధ బైబిల్ గ్రంథమే రక్షణ చరిత్ర. ఈ రక్షణ చరిత్ర 2 రకాలుగా ఉంది. రక్షణ అనేటటువంటి దానిని వాస్తవంగా చెప్పాలంటే ఇది గ్రీకు భాష పదం నుంచి వచ్చింది. సోటేర్ అనే పదము నుంచి, సోటేరియాలజీ అనేటటువంటి పదం నుంచి సోటేర్ అనే పదం వస్తే, సోటేర్ అనేటటువంటి పదం నుంచి సాల్వేషన్ అనే పదం వచ్చింది. సాల్వేషన్ అనే పదానికి 2 రకాలుగా వాడారు. ఒకటి సేవింగ్ ఫ్రమ్ సంథింగ్, ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ డెలివరెన్స్. అంటే ప్రతి దాని నుంచి విడుదల అనే మాటకు ఈ పదాన్ని ఉపయోగించారు. తర్వాత నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి రక్షణ అనేటటువంటి భావము మార్చబడింది. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షణ అనేటటువంటిది మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథములో శత్రువుల నుంచి విడుదలను రక్షణగా భావించారు. పాత నిబంధన చరిత్ర అంతా చదివితే అదొక రక్షణ చరిత్ర. ఏమిటది? దేవుడు తన ప్రజలను రక్షించేటటువంటి చరిత్ర. నూతన నిబంధన గ్రంథంలో దేవుడు లోకమంతటిని పాపము నుండి, సాతాను నుండి, ఉగ్రత నుండి, నరకము నుండి రక్షించే చరిత్ర. ఓకే, సో ఈ వాస్తవంగా బైబిల్లో రక్షణ అనే మాట 163 సార్లు వాడబడింది. 163 సార్లు వాడబడినటువంటి రక్షణ అనేటటువంటి ఆ పదం గురించి చాలా రకాలైనటువంటి ఆలోచనలు, తర్కాలు, వితర్కాలు, భిన్నమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. కానీ ఒకటి మనము బైబిల్ని అనుసరించి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి అనేటటువంటిది ఒక ప్రధానమైన ప్రశ్నని భావిస్తే, ఇదే ప్రశ్న అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆ చెరసాల ఆ యొక్క అధికారి అడుగుతాడు. అయ్యా, ఆ రక్షణ పొందుటకు నేనేం చేయాలని ప్రశ్న వేస్తాడు. రక్షణ అనేటటువంటి ఆ మాటతో కొన్ని రకాలైన మన యొక్క జీవన విధానాలు ముడిపడి ఉన్నాయి. అదేమిటంటే, ఒకటి, నేను పాపిని అని గ్రహించగలగాలి. ఎందుకంటే పాపము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపం. సో నాకు ఆల్రెడీ నేను పాపిని, బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. ఆదాము నుండి సంక్రమించిన పాపము మనలో ఉండిపోయింది. అలాగే మనం చేస్తున్నటువంటి పాపం ఒకటి ఉంది. అయితే ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము విషయమై దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ పాపమును తొలగించేందుకే యేసుప్రభు వారు నరావతారిగా వచ్చి శిలువ మీద మరణించి తన యొక్క అమూల్యమైన రక్తమును చిందించి తాను మరణించుట ద్వారా ఆయన పాప విమోచనకు ఒక గొప్ప మార్గము తెరిచాడు. ఒక బలి ద్వారా పాప విముక్తికి ఆయన నాంది పలికాడు. అయితే సాధారణంగా ఈ పాపము ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనము ఆ పాపము నుండి విడుదల పొందాలని మొట్టమొదట మనం పాపులమని గ్రహించాలి. రెండోది,
మనం ఒకవేళ ఆ రక్షణ అనుభవం కావాలంటే మన పాపమును ఒప్పుకోవాలి. మన పాపమును ఒప్పుకోవటం మాత్రమే కాదు, మన పాపమును వదిలిపెట్టాలి. మన పాపమును వదిలిపెట్టడం మాత్రమే కాదు, అదే సందర్భంలో మనలోనికి, మన హృదయంలోనికి యేసును ప్రభువుగా అంగీకరించి, రక్షకునిగా అంగీకరించి, దేవునిగా అంగీకరించి మన జీవితంలో, మన హృదయంలోనికి చేర్చుకోగలిగినప్పుడు యేసు ద్వారా రక్షణ అనే అనుభవాన్ని మనం పొందుకుంటాం. యేసును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ అనే అనుభవాన్ని కలిగి ఉన్నవారే. అందుకనే జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసయ్య జక్కయ్యతో చెప్పిన మాట ఏమన్నాడండి? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ఆ ఇంటిలో ఉన్నాడు అంటే యేసు ద్వారానే రక్షణ అక్కడ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సో యేసును కలిగి ఉండటమే రక్షణ అనుభవాన్ని కలిగి ఉండటం. అయితే మరొక మాట, యేసును అంగీకరించే ముందు మనం చేసాం కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి చూసారా? మన పాపాలను మనం ఒప్పుకోవటం, మారు మనసు పొందటము, మనము యేసును మన సొంత రక్షణగా అంగీకరించటము, యేసుక్రీస్తు కొరకు జీవించేందుకు సిద్ధపడటము, ఇదంతా రక్షణ జీవితాన్ని కొనసాగించడం అండి, ప్రారంభించి కొనసాగించటం. అయితే కొన్ని సందర్భాలు ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైనటువంటి కొన్ని అనుమానాలు, అపోహలు, కొన్ని బోధలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఒక్కసారి రక్షించబడితే ఇక చాలు, మనం ఎట్లా జీవించినా పర్వాలేదు అనేటటువంటి ఒక దురభిప్రాయాన్ని కూడా కొంతమంది వాళ్ళ బోధలలో చొప్పిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది లోకంలో. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదండి ఒకసారి దేవునిని కలిగి ఉన్న తర్వాత, ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత ఏదైతే ఉన్నదో, అతను పాపము చేసిన తర్వాత ఆ యొక్క గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టుగా కీర్తనలో 51వ సంకీర్తనలో ఎప్పుడైతే తాను పాపం చేశాడో, పాపం నుంచి పశ్చాత్తాపడుతూ ఉన్నాడో, అలా పశ్చాత్తాపడుతున్నప్పుడు ఒక పక్కన పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఒక పక్కన పశ్చాత్తాపడుతున్నాడు, మరొక ప్రక్కన దేవుని కొరకు ఆరాటపడతాడు. అదే సందర్భంలో దేవుని దగ్గర ప్రాధేయపడతాడు, అయ్యా నేను చేసిన పాపము నా రక్షణ భాగ్యాన్ని తీసివేసే పరిస్థితులు వస్తున్నాయి, కనుక నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. అంటే నా పాపము నాలో ఉన్న ఆ రక్షణానందాన్ని తొలగించింది. అయితే నేను మళ్ళీ పరిశుద్ధంగా జీవించడానికి నిశ్చయించుకున్నాను కనుక ఎప్పుడు మళ్ళీ పాపం జోలుకుపోను, నీవు మరలా ఆ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించయ్యా, నాలో నీ యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో దాన్ని తీసివేయవద్దు అని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడిన ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్షణ విలువ తెలిసిన ప్రతి క్రైస్తవుడు దాన్ని పోగొట్టుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే తిరిగి దాన్ని సరిదిద్దుకొని మరలా దేవునిలో మరి పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించేందుకు దేవుని సహాయము కోరుతూ చాలా నిష్టగా జీవించేందుకు ప్రయత్నం చేయవలసి ఉన్నది. అయితే మాటిమాటికి ఇలా చేయటం అనేటటువంటిది దేవునికి అంగీకారయుతము కాదు. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మీరు చదివితే 1 నుంచి 10 వచనాల వరకు చదివినప్పుడు పౌలు గారు కొరింథీ సంఘంలో కూడా ఇదే మాట్లాడారు. కొరింథీలో ఉన్న విశ్వాసులు చేస్తున్న కొన్ని తప్పులను, పాపములను, ఆనాటి కాలంలో వాళ్ళు చేస్తున్న కొన్ని రకాలైనటువంటి భిన్నమైనటువంటి విధానాలను ఖండిస్తూ ఆయన ఏం చేశాడంటే, ఆయన చెప్పినటువంటి ఆ మాటలు చాలా స్పష్టంగా చెప్పాడు. మనము దేహమునందున్న దేహము విడిచిన మనము ప్రభువు వారము అంటాడు. ఓకే, అయితే ప్రభువు వారమైన మనము ఒకవేళ మనము జీవించవలసి ఉండగా ఈ భూమి మీద ఉన్నంత కాలంలో ఒకవేళ మనము జీవిస్తున్న క్రమంలో జీవించే జీవితంలో మంచైనా చెడైనా అది ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకుని రాబడుతుంది అనేటటువంటి మాట పౌలు గారు అక్కడ వాడారు. అంటే రక్షణ తీసుకున్నంత మాత్రాన మనం పాపం చేయొచ్చు, మనకిష్టమైనట్లుగా నడుచుకోవచ్చు అనుకునేటటువంటి విధానం ఉంటే అది తప్పు. నువ్వు నీ దేహంతో కానీ నువ్వు ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత రక్షణ పొందుకున్న తరువాత నువ్వు చేసిన ప్రతి పాపము, కర్మ పాపమునకు ఫలం ఉంటుంది, శిక్ష ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రతి ప్రశ్నకి మీరు చక్కగా వివరణ ఇచ్చినందుకు. పాస్టర్ గారు, మన ఎదుట ఇంకొక ప్రశ్న ఉంది. ఒకసారి బాప్తీసం తీసుకొని పాపంలో పడిపోయి మళ్ళీ బాప్తీసం తీసుకోవచ్చా? ఇది
ఒక రకంగా చెప్పాలి అంటే అసలు బ్యాప్టిజం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. బ్యాప్టిజాన్ని గురించి కూడా డినామినేషన్స్ వైజ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం. ప్రపంచంలో బ్యాప్టిజం అనేటటువంటి దాని గురించి కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్కు ఒక్కొక్క ఆలోచన విధానం, ఒక అలవాటు, ప్రాక్టీస్, సాంప్రదాయం ఉంది. కొన్ని సంఘాలు బ్యాప్టిజం ఇచ్చే విషయంలో చిలకరింపు బ్యాప్టిజం ఇస్తాయి. కొన్ని సంఘాలు నీటిలో ముంచుట ద్వారా బ్యాప్టిజం ఇవ్వటం అనేది జరుగుతుంది. కొన్ని సంఘాలు జెండాను పెట్టి ఆ జెండా కింద నుంచి వెళ్ళుట ద్వారా బ్యాప్టిజంగా భావిస్తుంటారు. సరే, ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి ప్రాక్టీసెస్ వాళ్ళే. మనం ఎవరిని కాదంటానికి లేదు, ఒకరి విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కూడా కించపరచడానికి లేదు. అయితే ఒకటి, బ్యాప్టిజం ఏ డినామినేషన్లో తీసుకున్నా బ్యాప్టిజం ఏ ఉద్దేశంతో తీసుకున్నాం అనేది ప్రధానమైనది. అసలు వాస్తవానికి బ్యాప్టిజం అనేటటువంటి మాట బ్యాప్టిజో అనే గ్రీకు భాషా పదము నుంచి వచ్చింది. బ్యాప్టిజో అనేటటువంటి ఆ పదమునకు అర్థం ఏమిటంటే నీటిలో ముంచుట. సాధారణంగా కొన్ని ఈవెన్ ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా కొద్దిగా దీని విషయమై కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు చిలకరింపు బ్యాప్టిజం ఇస్తే కొన్ని సంఘాలు నీటిలో ముంచుట ద్వారా బ్యాప్టిజం ఇవ్వటం అనేది జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్లుగా బ్యాప్టిజం అంటే నీటిలో ముంచుటే. బ్యాప్టిజం అంటే యేసు ప్రభువును అంగీకరించి బహిరంగంగా నేను యేసును అంగీకరించాను, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, నా పాప జీవితం నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు నా సొంత రక్షణగా అంగీకరించాలని కోరుకున్నాను, యేసుక్రీస్తు వలె యేసుక్రీస్తు కొరకు జీవించేందుకు నా జీవితాన్ని ఇక మీదట మార్పు చెంది క్రీస్తు వలె జీవించుటకు అప్పగించుకుంటున్నాను అని అంగీకరించి సంఘము ఎదుట బ్యాప్టిజం తీసుకోవటం ద్వారా ఇది ఒక బహిరంగ సూచన మాత్రమే. అంటే ఒక సంఘ సభ్యునిగా అయ్యాను, నేను క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిని అని తెలియపరిచే ఒక బహిరంగ సూచనే తప్ప దీని ద్వారా ఏదో లబ్ధి చేకూరుతుంది అంటే రాదు. చాలామంది దీనిలో కొంతమంది కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. బ్యాప్టిజం తీసుకుంటే చాలు మేము పరలోకానికి వెళ్తాం అనుకుని కొంతమంది కొన్ని రకాలుగా అంటే తక్కువగా ఆలోచన చేస్తుంటారు, మిస్అండర్స్టాండింగ్ కలిగి ఉంటారు. బ్యాప్టిజం తీసుకుంటే పరలోక రాజ్యం రాదండి. బ్యాప్టిజం తీసుకునే ముందు మనం ఎలా ఉన్నాం, బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడిన మనము గత జీవితము, ఇప్పటి జీవితం అనగా బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్న టైంలో మనం ఏ మనస్సుతో తీసుకుంటున్నాం, ఏ హృదయంతో తీసుకుంటున్నాం, ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాం అనేటటువంటిది పరిశీలించి పరీక్షించుకొని సిద్ధపడి ఆయా సంఘాలలో ఉన్న దైవ సేవకుల సమక్షంలో దైవ సేవకులు చెప్పేటటువంటి బోధను అనుసరించి దేవునికి అనుకూలమైన రీతిగా వాక్యానుసారంగా జీవించేందుకు సిద్ధపడి అప్పుడు బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. బ్యాప్టిజం తీసుకోవటం అంటే తీసుకునేటప్పుడే పాస్టర్ గారు ఖచ్చితంగా ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాసులో ఆ పాస్టర్ గారు చెప్తారు ఎందుకు తీసుకుంటున్నామని అడుగుతారు, తర్వాత బ్యాప్టిజం అంటే ఏంటో తెలియపరుస్తారు, ఆ తర్వాతనే బ్యాప్టిజం ఇస్తారు. బ్యాప్టిజం ఏదో ఊరకనే ముంచేసేటటువంటి పని కాదు. సాధారణంగా ఏదో కొంతమంది అలా చేస్తుంటారు, కానీ అది సరైన విధానం కాదు. బ్యాప్టిజం ఇవ్వాలంటే బ్యాప్టిజం గురించి, దేవుని గురించి, ఆ తర్వాత దేవుని కార్యముల గురించి, దేవుని యొక్క వాక్యం గురించి ఒక సరైన అవగాహన కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే సిద్ధపడాలి. అయితే ఇప్పుడు బ్యాప్టిజం అనేటటువంటిది తీసుకునేటప్పుడే పాస్టర్ గారు కొన్ని విషయాలు తీసుకునే వ్యక్తికి చెప్తారు. అలా ఎవరైతే బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడతారో వారు తమ పాత జీవితాన్ని నీటిలో వదిలిపెడుతున్నారని, క్రీస్తు ఏ రీతిగానైతే ఆయన మరణించి తిరిగి లేచాడు, మరి మృత్యుంజయుడై పునరుద్ధానుడిగా లేచాడు, అలాగే ఒక పాపిగా ఉన్న వ్యక్తి తన పాపమును
ఆ నీటిలో ముంచడం ద్వారా పాపిగా మరణించాడని, పరిశుద్ధునిగా క్రీస్తులో ఒక క్రొత్త జన్మ కొరకు లేపబడ్డాడనే సాదృశ్యంగా ఉండటానికి బ్యాప్టిజం అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మరలా పాపం చేయటం అనేది ఉండదండి, చేయకూడదు. అందుకనే యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిజం ఇచ్చేటప్పుడు అదే మాటలు చెప్పాడు. బ్యాప్టిజం తీసుకోబోయే ముందు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, పశ్చాత్తాపపడండి, మీ పాపం నుంచి బయటకు రండి అని చెప్పిన తరువాతనే పరలోక రాజ్యము సమీపిస్తుంది. పరలోక రాజ్యంలో జీవించే విధానమును భూలోకంలో మనము నేర్చుకోవాలి అంటే, ఆ రీతిగా మనం సిద్ధపరచుకోవాలంటే పాపముతో ఉండి మనము చేయలేము. కనుక పాపం నుంచి బయటకు రావాలి. మనము పరలోక రాజ్యం కొరకు జీవించేందుకు మనం సిద్ధపరచుకోవాలి. ఆ కోణంలో నేను మారాను అని బహిరంగ సూచనగా బ్యాప్టిజం ద్వారా నువ్వు తెలియపరుస్తావు. అంతే. బ్యాప్టిజం అనేటటువంటిది ఆ సంఘానికి ఒక సభ్యునిగా నిన్ను మారుస్తుంది. ఆ సంఘంలో బాధ్యతలు తెలుసుకోవటానికి, సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకోవటానికి ఒక సాధారణమైన ప్రక్రియ తప్ప అది బహిరంగ సూచన. అంటే నేను క్రీస్తుని అంగీకరించాను అని బహిరంగ తెలియపరిచావు, బహిరంగంగా క్రైస్తవునిగా నీవు ఎంచబడుతున్నావు, అంతేగాని దాని ద్వారా పరలోక రాజ్యం అనేది రాదు. మరొక మాట, బ్యాప్టిజం అనేటువంటిది ఒకేసారి తీసుకోవాలి. బ్యాప్టిజం అనేది ఒకసారి తీసుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే, పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. 4వ అధ్యాయం మీరు చదివితే, ఆ 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే, శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. గమనించారా? దేవుని వాక్యమే సెలవిస్తుంది. బ్యాప్టిజం ఒక్కటే. నువ్వు ఒకరోజు మునిగి దీన్ని చాలామంది అండి ఈ దినాల్లో ఒక తప్పుడు సాంప్రదాయానికి తెత ఇస్తున్నారు. అంటే ఆ సంఘంలో తీసుకుంటే కుదరదు, మా దగ్గర తీసుకోవాలంటారు కొంతమంది. అయితే ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చిలకరింపు బ్యాప్టిజాన్ని కొన్ని సంఘాలు అంగీకరించారు. నీటిలో ముంచబడుటే బ్యాప్టిజం అని. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ రోజున యోర్దాను నదిలో మునిగి బాప్తిస్మం నుంచి యోహాను ద్వారా ముంచబడుట ద్వారా ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. కాబట్టి అది సరైన బ్యాప్టిజం అని నమ్ముతారు కొంతమంది. అలాగే ఫిలిప్ కూడా ఆ ఆర్థిక మంత్రి, ఐథియోపియుడైనటువంటి ఆ యొక్క ఆర్థిక మంత్రి బ్యాప్టిజం తీసుకోవాలనుకున్నప్పుడు, నాకు ఇక్కడ నీళ్లున్నాయి, మరి నీకేంటి అభ్యంతరం, నాకు వెంటనే బ్యాప్టిజం అని అడిగిన సందర్భంలో నీళ్ళు అక్కడ ఉన్నాయి కనుక నీళ్ళలో ముంచబడు ద్వారా అతను బ్యాప్టిజం తీసుకున్నాడు. అంటే బ్యాప్టిజం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నమ్మేది ఏమిటంటే, బ్యాప్టిజం అనగానే ముంచబడుట అనేదాన్ని బ్యాప్టిజంగా భావిస్తారు. అలాగే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళా నేను బ్యాప్టిజం తీసుకున్నాను కుదరదు. ఇది మాటికి చేసే ప్రక్రియ కాదు, ఒకే బ్యాప్టిజం. జాగ్రత్తగా దాన్ని మనము మన జీవితాలలో భయము కలిగి బ్రతకాలి. ఎందుకంటే బ్యాప్టిజం మార్పుకు సూచనగా తీసుకున్నాం, ఆ మార్పు మనలో కనిపించాలి. అది లేనప్పుడు దానికి విలువ ఉండదు. అలా నువ్వు ఎన్ని బ్యాప్టిజాలు తీసుకున్నా మార్పు లేని బ్యాప్టిజాలు 100 తీసుకో, నువ్వు 7 తీసుకో, ఇంకో దగ్గర తీసుకో, ఉపయోగం ఏం లేదు. కొంతమంది ఇక్కడ బ్యాప్టిజం తీసుకొని కొంతమంది మళ్ళా ఇస్రాయేల్ దేశం టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాప్టిజం తీసుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అండి? అది నువ్వు మునిగితే మునుగు, నీ ఇష్టం అది, కానీ మళ్ళీ అక్కడ బ్యాప్టిజం తీసుకోవటం ఏంటి? లేదండి, అది సరైన విధానం కానే కాదు. అది నీ ఆత్మకు సంతృప్తినిస్తుందేమో కానీ వాక్యాన్ని సమర్థించదు, వాక్యము దాన్ని సమర్థించదు. బ్యాప్టిజం ఒక్కటే, ఆ బ్యాప్టిజాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎట్లా పడితే అట్లా దాన్ని వాడుకోవటానికి మాటికి నేను మారానని ఇప్పుడు తీసుకొని మళ్ళీ వారం 10 రోజుల తర్వాత నువ్వేదో చేసి మళ్ళీ నేను తప్పు చేశానని ఇప్పుడు మళ్ళీ నేను ఇక చేయను, మళ్ళీ బ్యాప్టిజం తీసుకొని మళ్ళీ తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి ఇవ్వట్లేదని ఇంకో దగ్గర తీసుకోవడం, ఇవన్నీ నిన్ను సంతృప్తిపరుస్తాయేమో కానీ దేవుని మాత్రం సంతృప్తిపరచవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లుప్తంగా, చాలా వివరణగా, ప్రతి ప్రశ్నకు మీరు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకై హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాస్టర్ గారు.